తులారాశి వారికి నవంబర్ 19, 20, 21, 22వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజుల్లో వచ్చేటప్పటికి మీరు 3 పెద్ద శుభవార్తలు వినే అవకాశం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ శుభవార్తలు విని మీరు చాలా సంతోషపడతారు. అంతేకాకుండా మీ జీవితం మారబోయే ఒక రోజు ముందు ఈ వీడియో అనేది మీ కంట పడటం అనేది జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం. తులారాశి వారు చాలా అదృష్టవంతులు. తులారాశి వారిని మనం చూసినట్లయితే వీళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు, అలాగే చాలా బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులు. వీరి జీవితంలో కష్టాన్ని సుఖాన్ని 2 కళ్ళలాగా సమానంగా చూడగలిగేటటువంటి వ్యక్తులు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం ఇలా ఎప్పటికీ కూడా వీరిది ఉండదు. అలాగే వీరి మనస్తత్వం కూడా చాలా వరకు చిన్నపిల్లల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది. అంటే ఆ బ్రెయిన్ అనేది మైండ్ ఏంటంటే చాలా చురుగ్గా ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ మనిషి దగ్గర ఏ పని దగ్గర ఎలా ప్రవర్తించాలి ఏంటి అనేది వీరికి బాగా తెలుసు. అన్నింటికీ మించి కూడా వీరు కట్టుబాట్లకు లొంగే మనుషులని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజులు వీరి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. దానివల్ల వీరికి అదృష్టం అనేది విపరీతంగా కలుగుతుంది. అయితే ఈ తులారాశి వారికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా ఏయో ఒకటి వాహన గండాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. మీరు తులారాశి వారు మీ మనస్ఫూర్తిగా మీకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా తులారాశి వారికి ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాహన గండాలు ఎక్కువగా బైక్ మీద నుంచి స్కిప్ అయి పడిపోవటం అవ్వచ్చు, లేదా కారు డ్రైవింగ్ చేసేటప్పుడు అలాంటప్పుడు ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగటం అవ్వచ్చు. ఎక్కువగా తులారాశి వారికి అయితే మాత్రం వాహన గండాలు ఉండే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉన్న ఎదుటివారు ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి మీరే 2 కన్నులతో అంటే మైండ్ అనేది పూర్తిగా డ్రైవింగ్ మీద ఉంచి జాగ్రత్త పడాలి. లేకపోతే క్షణకాలంలో రెప్పపాటు కాలంలో ఏం జరిగిద్దో కూడా తెలియనటువంటి రోజులు అయిపోయినాయి. కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడికి దైవానుగ్రహం అనేది మీ మీద ఉండి ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి బయటపడేస్తుంది. దానివల్ల మీకు చాలా వరకు కూడా సేఫ్ అయ్యారు. లేకపోతే దైవానుగ్రహం మీ మీద ఉండబట్టి ఈ మాత్రమేనానండి. లేకపోతే ఎప్పుడో పెద్ద పెద్ద ప్రమాదాలు జరగాల్సినటువంటి మాట దైవం మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే దైవాన్ని మీరు ఎప్పుడూ కూడా వెనకేయనటువంటి వ్యక్తులు. కాబట్టి దైవానికి మీరు ఎప్పుడు దగ్గరగా ఉండాలి, పూజలు చేస్తూ ఉండాలి. దానివల్ల మీకు ఎంతో అదృష్టం అనేది వస్తుంది. అయితే ఒక ప్రత్యేక దైవం మాత్రం మిమ్మల్ని ఇంకా గట్టిగా కనిపెట్టుకొని ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ దైవం వచ్చేటప్పటికి మీకు ఇష్టమైనటువంటి దైవం, మీకు ప్రత్యేకమైనటువంటి దైవం మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఒక తల్లి బిడ్డను కనిపెట్టుకున్నట్లుగా మిమ్మల్ని కనిపెట్టుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 4 రోజుల్లో మీకు జరగబోయేటటువంటి విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశిలో ఉండేటటువంటి మంచి గుణాలు చాలా ఉన్నాయి. అలాగే వీరికి ఏంటంటే కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కోపం వెనకమాల విపరీతమైనటువంటి ప్రేమ కూడా దాగి ఉంటుంది. ఎప్పుడైనా సరే మంచి వాళ్ళకి కోపం వస్తుందండి. పెద్ద పెద్ద తెలివిగల వాళ్ళు, ముదురులు ఏంటంటే ఎదుటివారి నెత్తి మీద చేయి పెట్టేవాళ్ళు సైలెంట్గానే ఉంటారు. కాబట్టి ఈ తులారాశి వారు చాలా మంచివారని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు చాలా అందంగా ఉంటారు. వీరి యొక్క మనసు కూడా చాలా ప్రశాంతంగా అందంగా ఉంటుంది. చక్కగా ఈ తులారాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, అందరితో కలుపుగోలుగా ఉంటారు. కలిసిమెలిసి అందరినీ కలేసుకొని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి జనం కూడా వీరిని కలవరిస్తూ ఉంటారు. వీరితో మాట్లాడిన వారికి ఎవరైనా మళ్ళీ మాట్లాడాలి అని అనిపిస్తుంది. అందరితో చాలా ప్రేమగా ఉంటారు. అబద్ధాలు నచ్చవు. ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం, ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్
9948253372 ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. కాబట్టి ఈ నెంబర్కి గురువుగారికి ఒకసారి కాల్ చేయండి. వీరికి అబద్ధాలు మాట్లాడటం అసలు నచ్చదు. వీరు అబద్ధాలు మాట్లాడరు. అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వారిని పూర్తిగా దూరం పెట్టేస్తారు. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించగలిగినటువంటి శక్తి కూడా ఈ తులారాశి వారికి పుష్కలంగా ఉంది. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మొఖానకుండా బద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వీరికి శత్రువులు కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నటించే వాళ్ళకి అందరూ మిత్రులే ఈ రోజుల్లో. ఎప్పుడైనా సరే ఈ రోజుల్లో కుండ బద్దలు కొట్టడం కూడా చాలా ఇబ్బందులకి గురవుతుందండి. కాబట్టి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. అయితే వీరి అదృష్టవశాత్తు దైవం వీరికి తోడుగా ఉండటం వలన ఏ శత్రువులు కూడా వీరిని ఏమీ చెయ్యలేరు. వీరి వెంట్రుకను కూడా పేకలేరు. ఇది మాత్రం నిజము. ఇలా ఈ తులారాశి వారికి అయితే ఉంటుంది. అయితే అంటే వీరికి ఏంటంటే ఒక్కొక్కసారి వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే బయట వాళ్ళ విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో చాలా బాగుంటారండి. వీళ్ళు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమించే వ్యక్తులు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమించే వ్యక్తులు రాశి వాళ్ళు ఎవరంటే తులారాశి వారు అని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. వీరికన్నా గొప్పగా ఎవ్వరూ కూడా ప్రేమించలేరు. అంత గొప్పగా ప్రేమిస్తారు. ప్రేమ అందరికీ ఉంటుంది, కాదని అంటల్లా. కానీ వీరిది గొప్ప ప్రేమ. వీరి ప్రేమకు అసలు ఆనకట్టలు అనేవి మనం వేయలేమన్నమాట. అంత స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది ఉంటుంది. అయితే బయట వాళ్ళ విషయంలో ఒక్కొక్కసారి వీళ్ళని నిజంగా అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళని నిజంగా అభిమానించే వాళ్ళను కూడా వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం పెడద్రంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటల వల్ల వీళ్ళు దూరం అయిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే బయట వాళ్ళల్లో మంచి వాళ్ళు కూడా ఉంటారండి. వీళ్ళేంటంటే బయట వాళ్ళంటే అందరూ స్వార్థపరులే, బయట వాళ్ళంటే అందరూ చెడ్డవాళ్ళే, బయట వాళ్ళంటే అందరూ ఏదో ఆశిచ్చే మనతో మాట్లాడతారు, లేకపోతే ఎవరు ఊరికినే మాట్లాడరని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నిజమే, కాదని అంటల్లా. కానీ 100లో 90% మంది మీరు అనుకున్నట్లుగానే ఉంటారు. కానీ ఒక 10% మంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళను మీరు ఇలా మాట్లాడితే మొహాన కుండ బద్దలు కొట్టినట్లు వాళ్ళ మంచితనాన్ని కూడా మీరు అనుమానించి అవమానిస్తే వాళ్ళ మనసు విరిగిపోయి వాళ్ళే మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం అనేది ఒకసారి మీరు గ్రహించి మాట్లాడండి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు మీరు పడ్డారు. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను బాధలను కూడా ఎదుర్కొన్నారు. మీకేంటంటే జీవితంలో మంచి ఆశయాలు ఉంటాయి. డబ్బు సంపాదించాలనే కసి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికోసము రాత్రింపగళ్ళు కష్టపడతారు. వీరు పడే కష్టం వలన, అలాగే వీరికి ఉన్నటువంటి దైవానుగ్రహం అంటే వీరి రాశికి అధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది వీరి మీద ఉంటుంది. కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల వీరికి మంచి జీవితము, మంచి భవిష్యత్తు అనేది బాగుంటుంది. దానివల్ల వీళ్ళకి ఏంటంటే విపరీతమైనటువంటి అదృష్టం అనేది వస్తుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు అనేది ఎప్పుడు పెరుగుతుంది. అప్పుల బాధలు ఏదన్నా ఉంటే వాటి నుంచి విముక్తి అనేది లభిస్తుంది. అలాగే వీరి కుటుంబంలో ఎప్పుడు కూడా మంచిగా శుభవార్తలు, శుభకార్యాలు, నోములు, వ్రతాలు, పూజలు అనేవి చక్కగా చేసుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. చక్కగా సంపదలు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇలా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీకు మంచిగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. తులారాశి వారిని చూసినట్లయితే వీరికి ధైర్యము, మొండి పట్టుదల ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరి తెలివితేటలతో పాటుగా ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా, చాలా సమయస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. అలాగే తొందరపడే మనుషులు కాదు, నిదానంగా ఉంటారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. ఏదైనా సరే ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారనమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కుటుంబ సభ్యుల కోసం ఎంత కష్టం చేయటానికైనా వీళ్ళు వెనకడుగు వేయరు. ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు. కుటుంబ సభ్యులకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా వీళ్ళు ఎప్పుడు తోడుగానే ఉంటారనమాట. అలాగే
ఈ తులారాశి వారికి 4 రోజుల్లో మంచిగా కాలం కలిసి వచ్చేటటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఊహించని ధనలాభాలు అనేవి పూర్తిగా మీకు కలుగుతాయి. అప్పులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ కూడా చక్కగా అనుకూలంగా జరుగుతాయి. అదృష్టం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇంకా ఈ తులారాశి వారిని గనక మనం చూసినట్లయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతాయి. ఈ తులారాశి వారికి మీరు పడిన కష్టానికి రెట్టింపు ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ 4 రోజులు దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి కాలం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు పట్టినటువంటి దరిద్ర బాధలు మొత్తం తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. మరి ఇంతకీ అసలు ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఆ దైవం మరి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది ఈ 4 రోజులు మీ పైన చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు తిరుగులేని రాజయోగం అనేది కలుగుతుంది. మీరేం చేస్తారంటే చక్కగా సోమవారాల పూట, అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి సోమవారము కాబట్టి మీరు చక్కగా ఒక సోమవారం రోజున ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని ఇంట్లో చక్కగా పూజ అనేది శివుడికి చేసుకోవాలన్నమాట. ఎలా చేయాలి అని అంటే 4 సోమవారాలు చేయాల్సి ఉంటుంది. ఈ 4 సోమవారాలు ఆడవాళ్ళకి ఏదన్నా అడ్డం వచ్చిందనుకోండి, ఆపి తర్వాత అయినా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, కానీ నియమనిష్టలతో చేసుకోవాలి. ఈ 4 రోజుల్లో ఈ 4 సోమవారాలు ఇల్లంతా కూడా ఉప్పు నీటితో తుడుచుకొని చక్కగా పసుపు నీటిని చల్లుకోవాలి. గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కానీ బంతిపూల తోరణాలు కానీ కట్టుకోవాలి. అలాగే మీరు స్త్రీలు చక్కగా తలస్నానం అనేది చేసేసి, పురుషులైనా చేసుకోవచ్చండి, ఇంటి యజమాని చేస్తే ఇంకా మంచి ఫలితం అనేది కలుగుతుంది. చక్కగా తలస్నానాలు చేయాలి. సోమవారం రోజున పరగడుపున తలస్నానం చేస్తే చాలా మంచిది. ఏదైనా భోజనం చేసినాక చేస్తే 1,000,000 జన్మల పాపాలు శాపాలు తగులుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి చక్కగా శుద్ధి చేసుకొని మీరు శివునికి పూజ చేసుకోవాలి. శివపార్వతుల యొక్క చిత్రపటాన్ని చక్కగా తుడిచి గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేయండి. అష్టపుష్పాలతో అలంకరణ చేస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే 8 రకాల పుష్పాలు వేటినైనా మీరు సేకరించి చక్కగా అష్టపుష్పాలతోటి మీరు ఆ శివుని పటానికి అలంకరణ చేసేసి మీరు ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా శివలింగానికి కూడా అభిషేకం అనేది చేసుకోండి. పండ్ల రసాలతో చేయవచ్చు, పంచామృతాలతో చేయవచ్చు, పాలతో లేదా నీటితోనైనా సరే శివలింగానికి అభిషేకం అనేది చేయాలి. శివుడు అభిషేక ప్రియుడు, బోళా శంకరుడు. ఆ తండ్రిని మనం ఏంటంటే అభిషేకం చేసి ఎంత కోరిక కోరినా కూడా ఆ తండ్రి తప్పకుండా నెరవేరుస్తాడనమాట. అయితే మన యొక్క కోరికలో న్యాయం అనేది ఉండాలి. ఎవరమైనా న్యాయమైన కోరికలే కోరుతామండి, అవే మనకు నెరవేరుతాయి కూడా. అలాగా ఆ తండ్రి ఏంటంటే బోళా శంకరుడు. అలాగే శివయ్య నుదుటిన ఎప్పుడు కుంకుమ బొట్టు పెట్టకూడదు, గంధం మాత్రమే పెట్టాలి. పార్వతీదేవి మొహాన మీరు గంధము కుంకుమ పెట్టొచ్చు. ఎందుకంటే శివుడు ఏంటంటే ధ్యానంలో ఉంటాడు, ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటాడు. మీరు గంధం పెట్టారనుకోండి చలువు చేసిద్ది, అదే కుంకుమ పెట్టారనుకోండి కుంకుమ వేడి, ఆ వేడికి ఏంటంటే ధ్యానానికి భంగం అనేది కలిగి ఆ శివుడు ఏంటంటే 3వ కన్ను తెరుస్తాడు. 3వ కన్ను ఎప్పుడు తెరుస్తాడండి? శివుడికి కోపం వచ్చినప్పుడు 3వ కన్ను తెరుస్తాడు. అప్పుడు మన జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి శివుడి నుదుటిన ఎప్పుడూ కూడా కుంకుమ బొట్టు పెట్టకూడదు. కేవలం గంధాన్ని మాత్రమే పెట్టి చక్కగా పుష్పాలతోటి మీరు అలంకరణ చేసుకొని చక్కగా శివుడికి పూజ చేయండి. అలాగే మీకు దగ్గరలో ఏదన్నా శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి కొబ్బరికాయను కొట్టి శివుడిని దర్శించుకోండి. ఇంట్లోనైనా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కొబ్బరి నీటితో కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు. దానివల్ల శివయ్య అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితంలో ఎన్నో రకాలైన అద్భుతాలు, మార్పులు, చేర్పులు జరుగుతాయి. మంచిగా శుభవార్తలు వినే అవకాశం అనేది ఉంటుంది. అఖండ ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బుకు, ఐశ్వర్యానికి ఏ లోటు ఉండదు. ఇలా మీరు 4 సోమవారాలు చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇంట్లోనే దీపారాధన చేసుకోవచ్చు. ఆరోగ్యాలు కలిగి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మీరు పొరపాటును కూడా వదులుకోవద్దు. ఈ 4 రోజులు కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరన్నా ఏమైనా
చెయ్యాలన్నా కూడా అది ఎవరి వల్ల కూడా కాదు. శత్రువులు ఏదన్నా ఉన్నా కూడా కనీసం వాళ్ళు మీ వెంట్రుకను కూడా టచ్ చేయలేరు. ఎలా వచ్చినో అలాగే వెళ్ళిపోతారు. ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే ఆ ఇబ్బందులు వారికే కలుగుతాయి. మీకు ఎలాంటి ఆపదొచ్చినా సరే పరమేశ్వరుడు మీకు వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటాడు. చక్కగా దగ్గరలో శివాలయానికి ఉంటే శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి. దానివల్ల మీకు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరేంటంటే కొంతమంది మీలో ఒక్కొక్కసారి మానసికంగా బాగా కుంగిపోతూ ఉంటారు. ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం ఏంటంటే మిమ్మల్ని కలిచేస్తూ ఉంటుందన్నమాట. గ్రహాలు వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటప్పుడు అసలు మనుషులు ఎలా అయిపోతారంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, నీరు గారిపోతూ ఉంటారనమాట. అలాంటప్పుడు మీరు ఆ పరమేశ్వరుడిని తలుచుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకోండి. మీకు ఎవరూ లేరని చెప్పి ఎప్పుడు బాధపడొద్దు. మీకెప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఉన్నాడని మర్చిపోవద్దు. ఆ తండ్రిని నమ్ముకున్న మీ చెయ్యి ఆ తండ్రి ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు. శివయ్యని నమ్ముకున్న వారు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవన్నమాట. చక్కగా మీరేంటంటే ఆ పరమేశ్వరుడు, అయ్యా మేము మీ బిడ్డలము, మా బతుకును మీ పాదాల చెంత పెడుతున్నాము. ఇప్పటి వరకు మేము అనుకున్నది ఏమీ జరగల. ఇక మీదట కూడా నువ్వేది చెయ్యాలనుకుంటే అదే చెయ్యి. మాకు ఏది ఉంచాలో ఏది తీసేయాలో నీకు బాగా తెలుసు. నిన్నే నమ్ముకొని మేము బ్రతుకుతున్నాము. మా భారం అంతా నీ చేతుల్లో పెడుతున్నాము. వేటి గురించి కూడా మాకు ఆలోచించే శక్తి కూడా లేదు. కాబట్టి ఏదైనా సరే నువ్వు మాకు అన్యాయం చేయవు అన్న నమ్మకంతో మా బ్రతుకును మీ చేతుల్లో పెడుతున్నాము. మమ్మల్ని కాపాడు తండ్రి. ఒక తండ్రి చేతిలో ఒక బిడ్డ ఎలాగైతే సంతృప్తిగా ఉంటాడో అలా నీ చేతిలో మా భవిష్యత్తును మమ్మల్ని ఉంచుతున్నాం తండ్రి, నువ్వే కాపాడు అని చెప్పేసి చక్కగా ఆ శివయ్యని మీరు మనస్ఫూర్తిగా తలుచుకోండి. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోండి. అలాగే కొన్ని తులసి ఆకులను కూడా మీరు పూజ చేసినప్పుడు శివయ్య దగ్గర పెట్టుకోండి. అలా పెట్టడం వలన చాలా మంచిది. మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. అయితే తులసి మొక్క పూజ చేసే మొక్క తులసి ఆకులు మాత్రం ఎప్పుడు కూడా తెంపవద్దు. విడిగా ఉంటాయి కదండి తులసి మొక్కలు, పూజ చేయకుండా ఉండేవి. వాటి యొక్క ఆకులు తుంచుకొని అలా శివయ్య పటం ముందు పెట్టండి. అలాగే మీ ఇంటి మీద మీ మీద కూడా నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ నరదృష్టి కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. తులసి చెట్టు ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి దానివల్ల మీకు విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. మీ ఇంటి పరంగా మంచిగా ఐశ్వర్యం, ఆస్తులు అనేవి పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోవద్దు. ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఆ తులసి ఆకుల్ని మీ పర్సులో పెట్టుకోవచ్చు. అలాగే మీరు మీ యొక్క బీరువాలో పెట్టుకోవచ్చు. లేదా మీరు ఆ 4 రోజులు అలాగే ఉంచుకొని తర్వాత వాటిని మీరు ఎవరు తొక్కని ప్లేస్లోనైనా పడేసుకోవచ్చు అన్నమాట. ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంకా తులారాశి వారు ఎవరైతే ఉంటారో కొంతమంది వివాహాలు ఆలస్యం అవుతున్నాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నారు. తులారాశి వారికి వివాహాలు కొంచెం ఆలస్యంగానే జరుగుతాయండి. కానీ వైవాహిక జీవితం మాత్రం నెంబర్ 1గా ఉంటుంది తులారాశి వారికి. ఎందుకంటే ఆలస్యం అవ్వటం వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వివాహాల విలువ వీళ్ళకు బాగా తెలుస్తుందన్నమాట. మీకు త్వరలోనే చక్కగా పెళ్లి జరుగుతుంది. మీకు వీలైతే ఈ 4 రోజుల్లో గోమాతకు కూడా సేవ చేసుకోండి. గోవుకు ఆహారంగా ఏదైనా తినిపించండి. అలాగే మీ ఇంటికి కుక్కలు వస్తే కుక్కలకు కూడా ఆహారంగా బిస్కెట్లు కానీ, రొట్టెలు కానీ, పెరుగన్నం కానీ ఇలాంటివి పెడుతూ ఉండటం వలన ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది. ఎందుకంటే మోగ జీవాలను ప్రేమించడం వలన దైవానుగ్రహం మనకు త్వరగా కలుగుతుంది. కాకి కూడా ఒక ముద్ద అన్నం అనేది పెట్టండి. దానివల్ల మీ జాతకంలో శని దోషాలు పోతాయి. మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలని ఉండి వాళ్ళు ఇవ్వకపోతే అలాంటి డబ్బు కూడా ఖచ్చితంగా మీ చేతికి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి. రాబోయే రోజుల్లో మీకు ధనలాభాలు అనేవి కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీ జీవితానికి చిన్న చిన్నవిగానే ఉన్నా పెద్ద పెద్ద శుభవార్తలను తెచ్చిపెట్టేటటువంటి పనులు. మనం చేసే చిన్న పనులోనే, అంటే చిన్న దీపము గది మొత్తం ఎలాగైతే వెలుగు చూపిస్తుందో అలాగే ఇప్పుడు చేసే ఈ చిన్న పనులు మీ జీవితానికి వెలుగును చూపిస్తాయన్నమాట. కాబట్టి ఇలా చేయండి. అలాగే కోపాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి. ఎవరితో గొడవలు అనేవి పడొద్దు. ఎవ్వరికి సలహాలు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో
సలహాలు ఇచ్చేంత హీన స్థితిలో ఎవ్వరూ కూడా లేరండి. జనానికి అన్నీ తెలుసు. మనం చెప్పినటువంటి సలహాల్లో కూడా పెడార్థాలు తీసేటటువంటి రోజులు. కాబట్టి ఎవరికి సలహాలు అనేది ఇవ్వద్దు, ఎవరితో గొడవలకి పెట్టుకోవద్దు, ఎవరితో ఎక్కువగా కూడా మాట్లాడమాకండి. మాట్లాడితే మీకున్నటువంటి గౌరవ మర్యాదలు తగ్గుతాయి, సమయం కూడా వృధా అయిపోతుంది. కాబట్టి తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా కష్టపడండి. ఇంకా మీరు చాలా వరకు కూడా జనంతో జాగ్రత్తగా ఉండాలి. జనాన్ని గుడ్డిగా నమ్మవద్దు, అలాగని మంచి వాళ్ళను కూడా అవమానించవద్దు, అనుమానించవద్దు. ఎవరు చెడు ఎవరు మంచి అనేది ఖచ్చితంగా గ్రహించండి. ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఏంటంటే ఆర్ అనే అక్షరం ఎవరిదైతే ఉంటుందో, అలాగే ఎస్ అనే అక్షరం ఉన్నటువంటి పేర్లు ఉంటారు కదండి, వారితో మాత్రం మీరు కొంచెం అంతగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వల్ల ఏంటంటే మీ జీవితంలో కొన్ని రకాలైన సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీకు దరిద్రంగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు వల్ల అదృష్టం కాదు, దరిద్రం పడుతుంది. అలా ఈ ఆర్ ఎస్ అనే వ్యక్తుల వల్ల మీకు జరుగుతుంది. కాబట్టి ఈ పేర్లు ఎవరి అయితే ఉంటాయో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు ఏదైనా చక్కగా పనులు మొదలు పెట్టాలి, చెయ్యాలి అని అనుకుంటే మీకు కలిసి వచ్చేటటువంటి రోజులు ఏంటంటే మీకు సోమవారం బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే శివునికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం చాలా మంచిది. అలాగే శనివారం కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ తులారాశి వారికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి శనివారం కూడా మొదలు పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఆటంకాలు జరగవు. మీకు ఎక్కువగా కూడా కలిసి రాని రంగుల్లో బట్టలు వచ్చేటప్పటికి ఏంటంటే నీలం రంగులో ఉన్నటువంటి బట్టలు మీకు పెద్దగా కలిసి రావు. కాబట్టి మీరు నీలం రంగు బట్టలు అనేవి ఎప్పుడూ కూడా వేసుకోవద్దు. చాలా తక్కువగా ఎప్పుడన్నా ఒకసారి వేసుకోండి. మీకు బాగా కలిసి వచ్చే రంగులు ఏంటంటే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, బ్లాక్ కలర్ని ఈ తులారాశి వారు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి నలుపు కూడా మీకు కలిసి వచ్చింది. తెలుపు, అలాగే పింక్ కలరు, ఇవన్నీ కూడా మీకు అదృష్టాన్ని తీసుకొచ్చేటటువంటి రంగులు. కాబట్టి చక్కగా ఇవి మీరు వేసుకోండి. నిమ్మ రంగు కూడా మీకు బాగా కలిసి వస్తుంది. నిమ్మ రంగు షర్ట్స్, నిమ్మ కలర్లో ఉన్నటువంటి అంటే లెమన్ ఎల్లో అంటారు కదా, అది కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. కాబట్టి చక్కగా ఇలా వేసుకోండి. మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికి ఏంటంటే 4, 9, 2 ఈ సంఖ్యలు మీకు బాగా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి తులారాశి వారికి అయితే మాత్రం ఈ 4 రోజుల్లో జరిగేది ఇది. ఇలా మీరు చేయాల్సినటువంటి పనులు చేస్తే గనక మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. మనం చెప్పిన జాగ్రత్తలు కూడా మీరు పాటించండి. అర్థమైంది కదండి. తులారాశి వారికి 4 రోజులు ఏంటనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ని చేయటం వలన మీ యొక్క తీరని కోరికలు ఏవైనా ఉంటే అవి తప్పకుండా నెరవేరుతాయి. అలాగే శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర తప్పకుండా దీపారాధన చేసుకుంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా ఉంటుంది. ఎవరైతే చక్కగా మీరు దైవానుగ్రహాన్ని పూర్తిగా నమ్మి విశ్వసిస్తారో, ఆ దైవం మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతారో తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఆ దైవం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది భక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల ఆ దైవం ఎప్పుడూ కూడా మీకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉంటారు. కాబట్టి మీ లైక్ అనేది మరికొంతమంది మిత్రులకు ఉపయోగపడుతుంది. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.